ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చేవెళ్ల యాక్సిడెంట్ జరిగాక మృతదేహాలు ఉదయం 7:30కు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాయన్నారు సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. వచ్చిన వారిలో ఎక్కువ మంది చనిపోయి ఉన్నారని తెలిపారు. దాదాపుగా 2 గంటల వరకు పోస్టుమార్టం పూర్తి చేసి వారి బంధువులకు అప్పగించామన్నారు. టిప్పర్లో ఉన్న కంకర వల్లే చాలా మంది ఊపిరాడక చనిపోయారని తెలిపారు. ఉస్మానియా, గాంధీ, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల ఆసుపత్రులకు సంబంధించిన ఫోరెన్సిక్ వైద్యులే పోస్టుమార్టం చేశారంటున్న సూపరింటెండెంట్తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే 19 మంది అధికారికంగా చనిపోయినట్టుగా ఇక్కడి నుంచి మృతదేహాలను కూడా పోస్టుమార్టం అనంతరం తరలించడం జరిగింది. సో చేవెళ్ల హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడి తెలుసుకున్నాం. సార్, ఇంత ట్రాజడీ ఇన్సిడెంట్ జరిగింది ఉదయాన్నే. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ డెడ్ బాడీస్ పరిస్థితి ఏంటి, క్షతగాత్రుల సిచ్యువేషన్ ఎట్లా ఉండింది, వాళ్ళకి ఎట్లాంటి ఇంజురీస్ జరిగి వాళ్ళ డెత్ అవ్వటం జరిగింది? పొద్దున్నే 7:30-8 కల్లా మా డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఇట్లా యాక్సిడెంట్ అని మాకు కూడా ఫోన్ చేసి చెప్తే కనుక్కున్నాం మేము. సో అప్పటికి స్లోలీ ఒకరొకరు 1 by 1 బాడీస్ అంతా ఇక్కడ షిఫ్ట్ చేయమని చెప్పారు ఇక్కడ. సో ముందుగా ఏంటంటే డెడ్ బాడీస్ ఎవరైతే సివియర్గా ఉన్నారో, సివియర్ ఇంజరీ అయినారో వాళ్ళని పట్టుకొని వచ్చాము. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డెడ్ ఎట్ ద టైమ్. బై ద టైమ్ దే రీచ్ ద హాస్పిటల్ దే ఆర్ ఆల్రెడీ డెడ్, బాట్ డెడ్. సో అక్కడ కొంతమంది ఏమో ఫిజికల్గా ఇంజరీస్ అయ్యాయి వాళ్ళకి. సో వాళ్ళందరినీ కూడా మేము ఒక దాదాపు 14 మెంబర్స్ బేసిక్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళని స్టెబిలైజ్ చేసిన తర్వాత హయ్యర్ సెంటర్కి మళ్ళీ మేము పంపడం జరిగింది. సో ఈ విధంగా బై 10:30 వీ గాట్ ఆల్ ది బాడీస్ విచ్ ఆర్ టోటలింగ్ టు 19. సో అందులో 13 ఏమో ఫిమేల్ ఉన్నారు, 5 మేల్ ఉన్నారు, ఒక 40 days బేబీ, ఒక బేబీ ఉంది. సో మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు వీ జస్ట్ వాంటెడ్ టు డూ పోస్ట్ మార్టం ఎట్ ది ఎర్లియస్ట్. did postmortem and then we sent the body to their respective places. రైట్. ఇన్సిడెంట్ జరిగినప్పుడు కంప్లీట్గా కంకర అంతా వాళ్ళ పైన పడిపోయింది కదా సార్. అంటే వాళ్ళకి ఎట్లాంటి ఇంజురీస్, హెడ్ ఇంజురీస్ చూసారా, లేకపోతే బోన్ క్రాషెస్ చూసారా, ఎట్లాంటివి మనకి ఎక్కువగా కనిపించాయి? చాలామంది ఎవరైతే ఇప్పుడు బస్సులో ఉంటారో ఫ్రంట్ సీట్స్ అంతా కొంచెం ఎక్కువగా లేడీస్ కూర్చొని ఉంటారు స్టార్టింగ్లో. సో వాళ్ళు ఫ్రంట్లో కూర్చొని ఉన్నారు. సో అందుకే ఇంపాక్ట్ ఎక్కువ లేడీస్ మీద పడ్డది. సో ఏంటంటే నేను విన్నది ఏంటంటే ఏదైతే టిప్పర్ ఉన్నదో డబుల్ యాక్సెల్ అంటే హై పవర్ అనమాట. సో విత్ ఫుల్ లోడ్ ఇట్ ఈస్ గోయింగ్. ఆ స్పీడ్ తర్వాత దాంతో ఈ లోపల ఉన్న కంకర అంతా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఒక్కసారి అందరి మీద ఒక్కసారి పడ్డది. ఆ ఇంపాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంది. లేడీస్, చిన్నపిల్లలు తట్టుకోలేకపోయారు. ఇమీడియట్గా అంత పెద్ద లోడ్ ఒక్కసారి మీద వచ్చి పడేదంటే చిన్న కంకర్తో ఒక్కసారి 100 మంది కొట్టినట్టు అట్లా ఇంజరీస్, చిన్న మైనర్ ఇంజరీస్ విచ్ ఆర్ సఫిషియెంట్ టు కాజ్ డెత్. సో ఆ విధంగా అంటే ఆ స్మోక్ అదంతా దాంట్లో కంకరలో కూడా కొంత దుమ్ము ధూళి అదంతా ఉంటుంది కదా, దాంతో కూడా కొంత డెఫినెట్గా ఏమవుతుందంటే బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోతుంది. సో యాస్ఫిక్సియా అయిపోతుంది. మొత్తం డస్ట్, ఆ కంకర అన్నీ కూడా ఒక్కసారి ముక్కు, నోరు మీద ఒక్కసారి పడగానే బ్రీతింగ్ కుదరదు ఇంకా. సో ఆ విధంగా యాస్ఫిక్సియా వల్ల డెత్ అయిపోయింది కొంతమంది అట్లా. మనకి ఉస్మానియా నుంచి కూడా దాదాపుగా 12-13 మంది డాక్టర్లు ఇక్కడికి రావటము, చాలా స్పీడ్గా ఇక్కడ పోస్ట్ మార్టం ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో అందుకు చేవెళ్ల హాస్పిటల్ కూడా చాలా కీలక భూమిక పోషించింది. సో ఎట్లా ఉంది? ఎందుకంటే ఇప్పుడు అట్ దిస్ రేట్ ఆఫ్ 20 బాడీస్ ఇప్పుడు మనకి ఇక్కడ డెత్ అయిపోయినాయి. సో మనం ఏం చేయాలంటే విదిన్ వాళ్ళకి ఎంత తొందరగా అయితే ఆ ఫ్యామిలీస్కి మన బాడీ అందియగలుగుతామో తొందరగా వాళ్ళ అంత్యక్రియలు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో అది మనం ఇక్కడ పెట్టుకొని లేదా ఉస్మానియాకి ఎక్కడో రిఫర్ చేసి ఇట్స్ ఆల్ టైమ్ కన్జ్యూమింగ్. మేము ఇక్కడికి వచ్చి స్పీడప్ చేసాం ప్రాసెస్. బై 2 o'clock వీ వర్ ఏబుల్ టు కంప్లీట్ ద లాస్ట్ పోస్ట్ మార్టం అట్లా. సో ఇది మొత్తంగా ఇక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అయితే ఈ 19 మంది డెడ్ బాడీస్కి పోస్ట్ మార్టం కంప్లీట్ చేశారు. దాంట్లో మేజర్గా గుర్తించినవి వాళ్ళ ఇంజురీస్కి కారణమైంది కూడా కంకర బీభత్సంగా ఒక్కసారిగా వాళ్ళపైన పడటము, ఆ స్మోక్ ద్వారా కంప్లీట్గా ముక్కు, నోరు బ్లాక్ అయిపోయి ఊపిరాడక చాలామంది చనిపోయారు. ఇంత పెద్ద ట్రాజడీకి కారణాలు ఏంటి అంటే టిప్పర్ డ్రైవర్ కానీ, ఆర్టీసీ డ్రైవర్ కానీ ఏదైనా ఆల్కహాల్, డ్రగ్స్ ఏమైనా కన్జ్యూమ్ చేశారనే దానికి సంబంధించిన పరీక్షలు కూడా పంపించాము అని చెప్పేసి సూపరింటెండెంట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రాధిక, NTV, చేవెళ్ల హాస్పిటల్.